మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తమ కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను కుదించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పర్యటనలో 50%కు పైగా వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ పొదుపు సూచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 11 వాహనాలతో ఉన్న సీఎం కాన్వాయ్ ఇప్పుడు 4 వాహనాలకు పరిమితమైంది. సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంకు ముఖ్యమంత్రి చంద్రబాబు 4 వాహనాల కాన్వాయ్తోనే వచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పొన్నూరు రోడ్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబ్బాని, దాసరి రాజా మాస్టర్, చిత్తాబత్తిని చిట్టిబాబు, సజీలా, గౌస్, తిరువళ్లూరి పద్మావతి, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను తూచా పాటిస్తూ ఈరోజు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే గర్వంగా ముందుకెళ్లేటువంటి అవకాశం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. 40కి పైగా అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ సూచించిన పొదుపు సూత్రాలపై మంత్రివర్గం చర్చించింది. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వస్తుల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెన్ ఉమెన్ టీమ్ ఛాంపియన్షిప్ అఫీషియల్ సెలక్షన్స్ ఈ నెల 17న జరగనుంది. శ్యామలానగర్లోని వెంకటేశ్వర బాలకుటీర్లో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. బాలకుటీర్ సీఈఓ దుర్గా రఘురాం, ప్రిన్సిపల్ సుధామాధవి, ఆర్గనైజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అండర్ 7 నుంచి 15 వరకు మెన్ ఉమెన్ కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయని దుర్గా రఘురాం తెలిపారు. విజేతలు బాపట్లలో జరిగే స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. చెస్ వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెంపొందుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం విజయ్ కుమార్ను సంప్రదించాలని సూచించారు. ఇవి మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక రకమైన డిసిప్లిన్ని ఇండ్యూస్ చేస్తాయి. మనకి ఎంత దాని బెనిఫిట్ ఉంటుంది అనేది మనం వెంటనే మెషర్ చేయలేకపోవచ్చు. కాకపోతే కాన్సిక్వెన్షియల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్కి దీనికి అంతటికీ చాలా ఉపయోగపడుద్ది. అట్లాగే ఈ పేషెన్స్, ఫోకస్ ఇవి కూడా ఎంతో పిల్లలకి వాళ్ళ జీవితంలో ఉపయోగపడాయి. సో పెద్దయినా కూడా ఈ క్వాలిటీస్ని వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు. మన సమగ్ర విద్యా విధానంలో ఇది ఒకటి బాలకుటీర్ బలంగా నమ్మేది. అందుకే చాలా కాలంగా మేము ఇలా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ పేరు మీద వీటిని నిర్వహిస్తున్నాం. మన స్కూల్లో విజయ్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వాటిని. బ్రాడీపేట 5వ లైన్ 17వ అడ్డ రోడ్లో శ్రీ బడపానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న హనుమత్ జయంతి వేడుకలు నేటితో ఘనంగా ముగిశాయి.
మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేకంతో పాటు హోమం మరియు పూర్ణాహుతి నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త పన్నాల విశ్వనాథన్ తెలిపారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ధర్మకర్త పన్నాల విశ్వనాథన్ తెలిపారు. కార్యక్రమంలో ఆంజనేయ స్వామి ఆలయ సమన్వయకర్తలు శరత్ కుమార్, గుంటూరు విజయలక్ష్మి, ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు సాయి తదితరులు పాల్గొన్నారు. బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం 92 సంవత్సరాలుగా ఇక్కడ వంశపారంపర్యంగా జరుగుతూ వస్తూ ఉంది. మా ధర్మకర్త గారు పన్నాల విశ్వనాథం గారు చెప్పినట్టుగా హనుమత్ జయంతి పురస్కరించుకొని 3 రోజుల పాటు 12, 13, 14 3 రోజుల పాటు ఉదయం మన్యసూక్తం ఏకాదశ రుద్రవారాభిషేకం, తర్వాత సహస్రనామార్చనతో, మళ్ళీ సాయంత్రం మల్లెపూల అర్చనతో, రెండవ రోజు కూడా మన్యసూక్తపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం, మళ్ళీ సాయంత్రము మల్లెపూలతో అర్చన. ఇవాళ 3వ రోజు 14వ తారీఖున మన్యసూక్తంతో రుద్ర సంపుటితో మన్యసూక్త విధానైన హోమంతోనూ అలానే మన్యసూక్త విధానైన ఏకాదశ రుద్రవారాభిషేకము జరుగుతుంది. ఇలా 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ విద్యానగర్ 1వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 31వ హనుమత్ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సహకారంతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లి బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కొల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 31వ సంవత్సరం మనం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే లోకల్లో ఉన్న ప్రజలందరూ పూర్తిగా సహాయ సహకారాలు, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ, అర్చక స్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ ఈ 5 రోజులు వాతావరణానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని స్వామివారి పూజలు నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఇలాగే ముందు కూడా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, పైగా ఇప్పుడు మొన్న 10వ తారీఖు నుంచి వినాయకుడి పూజతో స్టార్ట్ అయ్యి 2వ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేక కార్యక్రమాలు, 12వ తారీఖు మొన్న హనుమత్ జయంతి రోజున భారీగా ఆ రోజు హనుమాన్ చాలీసా, స్వామివారి అభిషేక కార్యక్రమాలు, ఆకుపూజ కార్యక్రమాలతో నిన్న స్వామివారిని విద్యానగర్ పురవీధుల్లో 13వ తారీఖున స్వచ్ఛల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని గ్రామ ఊరేగింపు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ నిన్న పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఇవాళ 14వ తారీఖు మరి వాళ్ళ పొద్దున్నే హనుమాన్ చాలీసా పారాయణంతో మొదలయ్యి ఇప్పుడు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దేశ క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ మే 20న గుంటూరులోని ఎల్ఎం స్కూల్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముస్లిం సంఘాల జేఏసీ మద్దతు తెలిపింది. రాజ్యాంగం కల్పించిన మత కుల హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కలీం విమర్శించారు. మైనార్టీల హక్కులను కాలరాసేలా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఫాదర్ చంద్రమోహన్ తెలిపారు. ఇప్పటి నుండే దీని మీద మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండే మనం సంఘటితం అయ్యి ఐక్యతగా ఈ యొక్క సమస్య మీద పనిచేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో రేపు జరగనున్న మే 20వ తారీఖు జరగనున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ సభలో వీటన్నిటి గురించి కూడా కూలంకుషంగా చర్చించేందుకు, దాని మీద మాట్లాడేందుకు పెద్దలు వస్తూ ఉన్నారు. ఆ పెద్దల యొక్క ఉపన్యాసం ద్వారా మనం ఇంకా మన ఉద్యమాన్ని భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి జేకేసీ కాలేజ్ రోడ్ గార్డెన్ హాల్లో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున గవర్నమెంట్ స్కూల్లో చదివిన పేద ప్రతిభ కలిగిన వివిధ విద్యార్థులకు 10th క్లాస్లో 94% సాధించిన ఎస్డి మహమ్మద్ ఇమ్రాన్ మరియు 97% మార్కులు సాధించిన టి సత్యప్రసాద్ ని సత్కరించి స్కాలర్షిప్లను ఇచ్చారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ప్రత్యేక అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏల్చూరి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా ఎక్స్ మిర్చ్ యార్డ్ డైరెక్టర్ ప్రగతి వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార వైస్ చైర్మన్ పావులూరి చిన్న సుబ్బారావు, మిత్రమండలి డైరెక్టర్లు పిడికిటి శ్రీనివాస్, శివాజీ, జాస్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి అని,
మీరు ఇంజనీర్లుగా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు చదివితే నేటి సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలరని, నేటి సమాజంలో కేఎస్ఆర్ లాంటి సంఘ సంస్కర్తలు, మంచి మనుషులు నేటి సమాజంలో సహాయ సహకారాలు అందించేవారు ఉన్నారని, ఇలాంటి మంచి మనుషులు సమాజానికి అవసరమని అన్నారు. చైర్మన్ కేఎస్ఆర్ మాట్లాడుతూ నేతాజీ మిత్రమండలి తరఫున సమాజానికి విద్య, వైద్య రంగాలకు అనేకమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రగతి వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా సచివ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. ప్రజెంట్ ఇప్పుడు నేతాజీ మిత్ర మండలిలో సహకార చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడాల్సిందిగా. నేతాజీ మిత్ర మండలి చైర్మన్ అమర్పాటి శ్రీనివాసరావు స్పాన్సర్ చేసే కార్యక్రమానికి పాల్గొని నిత్యము మరి అనేక గ్రామాల్లో ఎట్లా స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కానివ్వండి, మరి స్కాలర్షిప్లు కానీ, మరి ఎట్లే వృద్ధాశ్రమం మేము శింషాన్పేటను తీసుకెళ్ళాడు. అక్కడ టీవీ బహుకరణ చేయటం, కొంత పండు బహుకరణ చేయటం, అలాగే కొనుగోడు అని చెప్పి అక్కడ దేవాలయం ఏర్పడతాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. వేసవి నేపథ్యంలో అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సాయికాంత్ వర్మ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరోసారి ఫైర్ ఎలక్ట్రిక్ ఆడిట్ నిర్వహించి అవసరమైన ఆసుపత్రుల్లో సదుపాయాల కల్పన చేస్తామని కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. పాత విద్యుత్ సరఫరా వ్యవస్థకు కొత్త పరికరాలు తోడు కావడంతో షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయని చెప్పారు. రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా పూర్తిస్థాయి చర్యలు చేపడతామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకు నిప్పు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా విద్యుత్ సరఫరా వ్యవస్థను పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే రాబోయే 1 వీక్లో ఈ 5 హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ జీజీహెచ్ గుంటూరు మళ్ళీ ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైర్ ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైర్ ఆడిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఫైర్ సేఫ్టీ, అంటే ఇప్పుడు మనకి జీజీహెచ్ లాంటి ఒక పెద్ద హాస్పిటల్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో అవన్నీ కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదా అని అసెస్ చేసుకొని ఏమైనా రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటే ఇమీడియట్గా అది టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆడిట్ కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాము. మనకి ఎంఎస్ఐడిసి ఎలక్ట్రికల్ వింగ్ ద్వారా 1 వీక్లో ఈ 5 హాస్పిటల్స్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడిట్ చేసి మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ హాస్పిటల్స్ విల్ బీ షార్ట్ సర్క్యూట్. ఈ షార్ట్ సర్క్యూట్ కూడా లేకుండా మనకి హాస్పిటల్లో ఉండాల్సిన లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్కి సరిపడా సప్లై కానీ ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఉందా లేదా అని ప్రాపర్ ఆడిట్ చేసుకొని, అండ్ ఎక్కడైనా ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉన్నా, ఏమైనా ఓల్డ్ వైర్స్, ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నా దాన్ని ఇమీడియట్గా రీప్లేస్ కానీ రిపేర్స్ కానీ టేకప్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముందు ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.